సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము మార్నింగ్ 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి మేమైతే స్నానం చేసి రెడీ కావడం మేము స్టార్ట్ చేసేసినాం. ఎందుకంటే పూజ మార్నింగే ఉండే, ఇంకా సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. అందుకని మేము రెడీ అవుతున్నాం జల్దీ. మేమైతే అందరం రెడీ అయిపోయినాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేది బాకీ ఉంది. आपको बोलो घर में बनाने को बोलते बोलो और सब एक बार नीचे चलो बाहर में आ रहा साथ में ये पकड़ो दीदी बाहर पकड़ो बाहर करो. పండిట్జీ వచ్చి పిలిచినాక మేమైతే జల్దీ కిందికి వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళకి పూజది థాలి ఇచ్చేసి ఇంకా మేమైతే అందరం టెంపుల్కి బయలుదేరినాము. పండిత్ గారు అప్పటి నుంచి వెయిట్ చేపించి ఇప్పుడైతే మమ్మల్ని గుడికి తీసుకువెళ్తుర్రు. ఇంకా ఇప్పుడు కూడా పండిత్ గారు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా వచ్చినాకల పండిత్ గారు టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ అయింది అనేది అవుతుంది. ఇంకా మేమైతే వెళ్ళినాం, టెంపుల్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడికి వెళ్ళినాకల పూజ అవి కూడా ఉండే. ఇంకా ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా టెంపుల్లోకి వెళ్ళినాక మేమైతే మాతా దర్శనానికి ఉన్నాం. కానీ ఇక్కడ దర్శనం లైన్ అడగకండి, అసలు చాలా చిన్నగా లేదు. మాకు మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రావడానికి 2.5 hours పట్టింది. ఇది అస్సలు నార్మల్ మాట కాదు. ఆడ ఎంత వెయిట్ చేసినాం అనేది మాకు తెలిసి ఎంత. ఇంకా అక్కడ మాత ఫేస్ వీడియో తీసుకోవడం ఎలా లేకుండే, అందుకని నేను తీయలేదు. ఇంకా దర్శనం అవి అయినాక మేమైతే ఇక్కడ బయటకు వచ్చినాం. ఇంకో పూజకి ఇక్కడ మాతాని స్క్రీన్ మీద చూపించి ఆరతి దీపిస్తారు మాతది. ఇక్కడ బయట దర్శనం చేసుకొని వచ్చినాక బయట సైడ్ ఉంది ఇది.
ఇంకా చిన్నోని మీ పుట్టెంటుకలు తీసినాకల్లా అక్క బావ ఇంకా మా అత్త వాళ్ళు, మా సెకండ్ అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళైతే రూమ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి నిద్ర లేకుండా ఉన్నాం, వాళ్ళతో అస్సలు కంట్రోల్ కాలి. కానీ మేము ముగ్గురం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అక్క బావ మళ్ళీ రిటర్న్ వస్తారని. ఇంకా అక్క బావ వాళ్ళు వచ్చినాక అక్కడ వేరే టెంపుల్ కూడా ఉంది అని అంటే మేము ఆడికి కూడా వెళ్ళినాం. కానీ అది చాలా అంటే చాలా లాంగ్ ఉంది. ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి బ్యాంగిల్స్ ప్రసాదం అవి ఏం తీసుకోలేదు అప్పటికి మేము. సో అందుకని చెప్పి నేను మా చెల్లె మా అక్క వాళ్ళైతే మేము అవి తీసుకోవడం స్టార్ట్ చేసి అంతా అయిపోయినాక మేము రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చి మేమైతే తిన్నాం. కొంచెం టిఫిన్ ఇంకా లంచ్ కలిసి చేసేసినుండే మేము అక్కడ ఒకటేసారి. ఇంకా మాకు బస్ కూడా కొంచెం ఇంకా బస్కి టైం ఉండే, అందుకని చెప్పి మేము జల్దీ అందరం ఒకటేసారి తిని లేచి ఇంకా మేము మళ్ళీ పైకి రూమ్కి వెళ్ళి మేము కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే చాలా అసలు నిద్ర లేకుండా మార్నింగ్ నుంచి ఎవరికి సరిగ్గా. ఇంకా మేమైతే మొత్తం సామాన్ అవన్నీ ప్యాక్ చేసేసుకొని మేము వెళ్ళిపోయినాము. మా టైం కూడా అయిపోయిన ఉండే, బస్ టైం కూడా. ఇంకా అట్లనే మేము వెళ్ళి ఇంకా ఆ రూమ్ నుంచి బస్ స్టాప్కి ఆటోలో వెళ్ళాలా. ఇంకా ఆటో నుంచి వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో అయితే మాకు పోయిన ఒక 2 minutesలోనే బస్సు దొరికేసినుండే. ఇంకా మేము బస్సులో కూర్చొని మళ్ళీ మా రిటర్న్ బ్యాక్ టు హోమ్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసినాము. అక్కడ మధ్యలో వర్షం కూడా అంటే చాలా పడింది, చాలా బాగుండే వర్షం పడ్డప్పుడు అక్కడ. ఇంకా మేమైతే అసలు అడగకండి మేము ఎట్లా వచ్చినాం ఏంది బస్సులు అనేది. అంత వేడిలా అంత ఇది చెమటలు కారుకుంటా తినుకుంటా లేసుకుంటా పడుకుంటా వేసుకుంటా మేమైతే ఇట్లా వేసేసి ఫైనలీ నైట్ కల్లా మేము ఇంట్లో ఉన్నాము. ఇంకా మేము అక్కడ నుంచి జల్దీ బస్ దిగేసి ఇంకా బస్ దిగి అక్కడ నుంచి ఆటో ఇంటికి తీసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.